నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ, ఈరోజు మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకొస్తున్నాను. ఈరోజు వచ్చిన కారణం ఏంటంటే, అత్తగారు అమ్మే, అమ్మ గూడా అత్తగారే, ఇద్దరు సమానమే అని పెట్టినందుకు చాలామంది హర్ట్ అయ్యారండి కోడళ్ళు. అందువల్ల నాకు అంటే వాళ్ళు కామెంట్ పెట్టిన దానివల్ల ఇంకా గూడాను అత్తల వల్ల బాధపడేవాళ్ళు ఉన్నారా ఈ కాలంలో అన్న డౌటొచ్చింది నాకు. కానీ నేను చూసినంత వరకు ఇప్పటిదాకా సఫర్ అయింది అత్తగారులేనండి. అంటే నా టైం నుంచి సఫర్ అయింది అత్తగారులే. ఇప్పుడైతే చాలా మెచ్యూరిటీ వచ్చిందండి పిల్లల్లో. కోడళ్ళలో గూడా చాలా మెచ్యూరిటీ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు మన అమ్మ మనల్ని ఎట్ట చాకిద్దో మన భర్తని వాళ్ళ అమ్మగారు గూడా అట్లాగే చాకుంటారు గదా! అందువల్ల మనకు భర్త అయ్యాడు. ముందు వాళ్ళ కొడుకు గాకుండా మనకెట్లా అవుతాడు అన్న ఆలోచనలో ఇప్పుడు పిల్లలు చాలామంది మారున్నారు. అందుకే అత్తగారులని ఇంతకుముందు కూతుళ్ళో, కొడుకులో ఎవరో ఒకరు హాస్పిటల్‌కి తీసుకుపోవడం, మంచి చెడు అనడం ఇలాంటివన్నీ జరిగేవి. కానీ ఈరోజు కోడళ్ళే హాస్పిటల్‌కి తీసుకుపోవడం, అత్తకు మంచి చెడులు చూడడం, అత్తగారికి ఏమి ఇష్టమో అది చేసి పెట్టడం గానీ, బట్టలు గానీ అవన్నీ కోడళ్ళు చేస్తున్నారు. నా కంటితో చూసే విషయాలు చెప్తున్నాను నేనంతే. చూడని విషయాలు చెప్పట్లేదు. ఎందుకంటే నేనిప్పుడు ఊర్లల్లో కాదండి. సిటీలో ఉన్నాను. ఊర్లల్లో ఇంకా గూడా మారిన అత్తలు ఉన్నారేమో! నాకైతే తెలవదు. కానీ ఒకవేళ వాళ్ళకి పరిణితి లేదేమో ఇంకా. అంటే మనం ఎలా నడుచుకోవాలి కోడళ్ళతోటి పరిణితి లేదేమో! అందువల్ల వాళ్ళు అట్లా ప్రవర్తిస్తున్నారేమో నాకైతే తెలవదు. ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఒకసారి మీరు చెప్పి చూడండి మీ అత్తగారులకి. మీరు నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అనని. ఇప్పుడు దీనివల్ల నేను ఒక విషయం ఈ యూట్యూబ్ ద్వారానే విన్నానండి ఒక స్టోరీ. ఆహ్, హ్మ్, ఒక కోడలు అట్లాగే వాళ్ళ అమ్మగారింటికి పోయి వాళ్ళ నాన్నగారికి అత్తతో బాధలు చెప్పుకుంది. నాన్న నేను మా అత్తగారితో బాధపడుతున్నాను. నేను కాపురం చేయలేకున్నాను. ఆమెని ఎట్లా వదిలించుకోవాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పారు. చెప్పింది ఆ అమ్మాయి. పోయి చెప్తే అప్పుడు వాళ్ళ నాన్న నాకు కొన్ని పసరుమందు వైద్యాలు తెలుసమ్మా. ఆ వైద్యం నీకు ఆ మందు చేసి నీకిస్తాను. అది కొంచెం కొంచెం రోజు మీ అత్తగారికి ఫుడ్‌లో ఇస్తుండు. ఆమె కొన్నాళ్ళకి వీక్ అయిపోయి తొందరగా చనిపోద్ది. అప్పుడు మీరు బాగుండొచ్చు. మీ ఫ్యామిలీ మీరు బాగుండొచ్చు అనని చెప్పి వాళ్ళ నాన్న ఒక పసరు మందు చేసి ఇచ్చారు. ఆ మందు కాస్త ఫుడ్‌లోకి అంటే పసరు మందంటే కాస్త ఫుడ్‌లోనో, ఆమె తాగే టీలోనో, కాఫీలోనో ఏదో ఇస్తూ వస్తుంది. ఈ ఇచ్చే క్రమ క్రమంలో ఆమె కొంచెం మంచిగా ఉంటే గదా! ఆమె తాగగలదు, పెట్టగలదు. అట్లాగా ముందు మంచిగా అత్తతో బాగుంటూ ఈమె ఈ మందివ్వడం మొదలుపెట్టింది. ఈ మొదలుపెట్టినప్పుడు ఈ అత్తగారు గూడా ఆహా! నా కోడలు బాగా చూసుకుంటుంది నన్ను. ఇంకేంలే అనుకోని ఈమె గూడాను కొంచెం మంచిగా కోడలతో బిహేవ్ చేస్తుంది. బిహేవ్ చేస్తూ అట్లా అట్లా ఉండంగా ఈమె కొంతకాలానికి ఒకరి మీద ఒకరికి అభిమానం పెరుగుతా ఉంది. అంటే ఇక్కడ ఈ అమ్మాయి మంచిగా ప్రవర్తిస్తుంది గదా! ఈమెతోటి ఈ మందు తినిపిచ్చాలా అనని. అప్పుడు నా కోడలు ఇంత బాగా నన్ను చూసుకునేటప్పుడు నేనెందుకు ఆ అమ్మాయిని అనాలా అని ఆ అత్తగారు గూడాను ఆ అమ్మాయితో బాగుండడం మొదలుపెట్టింది. ఇట్లా కొన్నాళ్ళు జరిగిపోయిన తర్వాత ఇది అలవాటుగా మారిపోయి ఈ అమ్మాయికి కొంచెం భయమేసింది. అత్తగారు పాపం మంచివాళ్ళే గదా! నన్ను బాగానే చూసుకుంటున్నారు అన్న విధానంలో ఆ అమ్మాయి ఒకరోజు వాళ్ళ నాన్నగారి దగ్గరికి పోయి చెప్పింది. వాళ్ళ పుట్టింటికి పోయినప్పుడు. నాన్న నేనేమో ఈ మందిస్తున్నాను. మా అత్తగారేమో చాలా మారిపోయారు. నన్ను బాగా చూసుకుంటున్నారు. ఆమె ఒకవేళ చనిపోతే నాకు మళ్ళా అదొక మనసుకు కష్టంగా ఉంటదేమో. నా వల్ల మా అత్తగారు చనిపోయారు అనని నేను పొరపాటు చేశానేమో అనని చెప్పని వాళ్ళ నాన్నకి చెప్పింది. చెప్తే అప్పుడు వాళ్ళ నాన్న అన్నారు, "నేను కావాలనే నీకు ఊరికనే ఒక మందిచ్చానమ్మా ఆకుపసరంటే, ఏదో ఒక పసరిచ్చాను అంతేగాని అది ప్రాణాలు తీసేది కాదు. ఇప్పుడు అర్థమైందా నీకు? నిన్ను బట్టి మీ అత్తగారుంటది. మీ అత్తగారిని బట్టి నువ్వుంటావు. కాబట్టి 2 చేతులు ఒకటి దగ్గరికి రాకపోతే చప్పట్లు రావమ్మా. కాబట్టి నువ్వు బాగుంటే మీ అత్తగారు గూడా బాగుంటారు" అని ఆయన చెప్పారు. దీన్ని బట్టి మనం ఏమనుకుంటామంటే, అత్తగారిలోనూ, కోడల్లోనూ ఇద్దరిలో గూడాను ఒకటేగా
మనస్తత్వాలు ఉన్నప్పుడు ఏ పొరపాట్లు రావండి. ఎందుకంటే మీరు చూసే దాన్ని బట్టి అత్తగారుంటారు. అత్తగారిని చూసే బట్టి కోడలు ఉంటది. ఈ అత్తగారు సాధిచ్చారనుకోండి, మీరు గూడా అట్లాగే ఉంటారు. ఈమె నన్నింత ఇబ్బంది పెడుతున్నా గానీ, నేనెందుకు ఈమెకు చెయ్యాలి సేవలు అని మీరనుకుంటారు. అట్లాగే ఇప్పట్లో అయితే నేను ఎంతోమంది జాబ్ చేస్తున్నారండి. అత్తగారులు ఇంట్లో ఉండి, వాళ్ళకి అన్నీ చేసి పెడుతున్నారు. వంటలు చేస్తున్నారు. సపోజ్ నేను గూడా వంట చేస్తానండి. నేను నిజంగానే నాకేదన్నా బాగాలేనప్పుడు మా కోడలు చేస్తది ఖచ్చితంగా. ఎందుకంటే నా ఉదాహరణ నేను ఎవరినో చూపించనండి. ఇది మా వాళ్ళు వీడియో చూస్తారు గాబట్టి, నేను అబద్ధం చెప్తే నాకు అసహ్యం గదండీ! ఇప్పుడు మా కోడలుంది. మా కోడలు నిద్ర లేచినప్పటి నుంచి తన పనులు తను జేసుకుంటది. నా పనులు నేను జేసుకుంటాను. ఒకవేళ నేను చేయలేని పరిస్థితి ఉంటే, నా కోడలు జేస్తదని నాకు నమ్మకం ఉంది. అట్లాగే మా అమ్మాయి ఉంది. ఇప్పుడు మేము ఇక్కడ అపార్ట్మెంట్‌లో ఉన్నాము. మా ఆపోజిట్‌లోనే మా కూతురుంది. మా కూతురుంటే మేమెప్పుడు గలుస్తామంటే, ఏదన్నా ఫంక్షన్‌లు గానీ, బర్త్‌డేస్ గానీ, లేదంటే ఫెస్టివల్స్ వచ్చినప్పుడు, అలాంటప్పుడు మాత్రమే కలుస్తాం మేము. ఎదురుగా ఉంది గదా అని రోజు పోవడం ఏముండదండి. అంటే వాళ్ళకి అంత తీరికుండదు. మనకి ఇంట్లో మన పని మనకు సరిపోద్ది. కాబట్టి ఇదంతా ఎందుకొస్తదంటే, ఎప్పుడు ఒకరి మీద ఒకరు ఫోన్‌లలో చెప్పుకుంటుంటారు కదండీ! అప్పుడు ఈ పొరపాట్లొస్తుంటాయి. ఇప్పుడు మా అమ్మాయి గూడాను నాకు ఏదన్నా అవసరమైంది నాతో అనుకుంటేనే నాకు ఫోన్ జేస్తది. నేను గూడాను తను బిజీగా ఉంటదేమో పిల్లలతోటి, తన ఇంట్లో పనులతోటి, వాటితోటి అనని నేను తను చేస్తేనే నేను రిప్లై మాట్లాడతాను. అట్లాగే వాళ్ళ అత్తగారు ఎట్లుంటారంటే, ఒక కూతురులాగా చూసుకుంటది మా అమ్మాయిని. తనే బట్టలు తెస్తారు. ఆ బట్టల్ని వాళ్ళ ఊర్లో ఇక్కడ సిటీలో స్టిచ్చింగ్ చార్జెస్ ఎక్కువ. మోడల్స్ గూడా మనం చెప్పినట్టు కుట్టరు. కానీ వాళ్ళ అత్తగారు ఊర్లోనే కుట్టించుకుని మెజర్‌మెంట్స్‌తో పాటు ఆమె దగ్గరుంటాయి. ఆమె కుట్టించుకుని అన్నీ తీసుకొనొస్తది మా కూతురికి. ఇప్పుడు దీన్ని బట్టి నేను ఎక్కువ చూస్తున్నానా? వాళ్ళ అత్తగారు చూస్తున్నారా? మా కూతురు విషయాలు ఎక్కువ. మంచిగా ఆమె గదా అన్నీ జూసుకుంటున్నారు. అట్లాగే నేను నాకైతే ఏ జాబ్ లేదు, ఏం లేదండి. నేను డిపెండ్. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను నా బిడ్డ మీద నా కొడుకు మీదే డిపెండ్ అయ్యున్నాను. కాబట్టి మేము మా పిల్లలకి మా మనవళ్ళకి బర్త్‌డేస్ వస్తే వాళ్ళు ఏదో గిఫ్ట్‌లు ఇస్తాం గానీ మేము ఆహ్, పెద్ద పెద్ద అమౌంట్‌లు ఇచ్చే అంత పరిస్థితి నాది కాదు. కానీ వాళ్ళ అత్తగారు ఒక అమౌంట్ ఆమెకి సాలరీ వస్తది రిటైర్డ్ ప్రిన్సిపల్ మేడం. అలాంటిది ఆమెకి సాలరీ వస్తది. వచ్చిందొచ్చినట్టు పిల్లలకిచ్చేస్తారు. దీన్ని బట్టి ఏమనుకుంటారు మీరు? కాబట్టి నా చుట్టుపక్కల ఉండే ప్రపంచాన్ని మీకు చెప్తాను. కానీ చూడండి నేనేం చెప్పగలను? మీరు ఎంతమంది ఎవరితో సఫర్ అవుతున్నారు? కానీ అత్తగారులు ఎంతమంది కోడళ్ళతో సఫర్ అవుతున్నారు? నాకు తెలిసినంతట్లో నేను ఊర్లో ఉన్నప్పుడు ప్రతి అత్తగారు కోడళ్ళ వల్ల సఫర్ అయినోళ్ళేనండి నాకు తెలిసి. అన్నం పెట్టక ఎ ఎన్నెన్నో జరుగున్నాయి. అవన్నీ నేను ముందు ముందు వీడియోల్లో గూడా చెప్పున్నాను. ఇప్పుడైతే నేను ఇట్లాగా ఎందుకు ఇంతమంది సఫర్ అవుతూ నాకు కామెంట్ పెడుతున్నారు. పోనీ చదువు రాక పెట్టలేదా అత్తగారులు? లేకపోతే చదువొచ్చి కోడళ్ళు మాత్రమే పెడుతున్నారా? ఇవన్నీ నాకు అర్థం కావట్లేదు కాబట్టి అందుకే నేను ఈ వీడియో చేశాను. మాకైతే నేనిప్పుడు చూసినంతట్లో మన మా అపార్ట్మెంట్‌లో గాని, అక్కడ మా అమ్మాయి వాళ్ళ విల్లాలో గాని అత్తగారులైతే అసలిప్పుడు వాళ్ళు నాకు పోయిన సంవత్సరం వినాయక చవితికి నేను అక్కడికి పోయినప్పుడు చాలామంది అత్తగారులు చెప్పారండి. మా ఇంకో కొడుకున్నాడు విజయవాడలో. మా కూతురుంది. వాళ్ళందరూ ఇక్కడికి రమ్మంటారు. నాకిక్కడ బాగుందండి. మా కోడలు బాగా చూసుకుంటుంది. అనని ఇక్కడే ఉంటున్నాను నేను అని చెప్పినోళ్ళు గూడా ఉన్నారు. ఇట్లాగా ఇయన్నీ చూసి నేను అందుకనే సఫర్ అవుతున్నారు అంటే అందరూ అవుతారు. ఎందుకంటే ఇద్దరి మధ్యన రాజీ లేనప్పుడు ఖచ్చితంగా అవుతారు. సఫర్ అవ్వడం అంటే ప్రతి ఒక్కరండి. ఏం కూతురికి అమ్మకి గొడవలు పడ్డోళ్ళు లేరా? ఎంతోమందున్నారండి. మీరు చూడండి ఒక్కొక్కరు సెలబ్రిటీస్ గూడాను అమ్మల మీద కేసులేసినోళ్ళున్నారు. నాన్నల మీద కేసులేసినోళ్ళున్నారు. ఇలాంటియన్నీ ఉన్నాయి. ఎవరికో అంతా అన్నీ సవ్యంగా జరగాలంటే ప్రతి ఒక్కరికి జరగవండి. ఖచ్చితంగా జరగవు. ఎందుకంటే మన మనస్థితులను బట్టి, అవతల వాళ్ళు ప్రవర్తించే దాన్ని బట్టి మనం మారచ్చు. కాబట్టి తల్లి, బిడ్డలు అనేది గొడవలు లేకుండా ఉండవు. అత్తాకోడళ్ళనేది గొడవలు లేకుండా ఉండవు. గొడవలు లేని ప్రయాణం అంటే అది నటన. ఆన్ స్క్రీన్ మీద
నటిస్తారు. ఆహ్, స్క్రీన్ వెనక నుంచి హ్మ్. నిజ జీవితం ఉంటదేమో అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను చాలామంది యూట్యూబ్‌లో అత్తాకోడళ్ళు కలిసి యూట్యూబ్ చేస్తున్నారు. ఎంతో ఆప్యాయంగా, ఎంతో అభిమానంగా చేసుకుంటున్నారు. వీళ్ళందరూ నటిస్తున్నారా? లేకపోతే నిజంగా ఆహ్, యూట్యూబ్ కోసం నటిస్తున్నారా? లేతే నిజంగా ప్రేముందా? అనేది అర్థం కావట్లేదు. మీ కామెంట్ చూసిన తర్వాత నాకు డౌటొచ్చి అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఎవరు సఫర్ అవుతున్నారో ఏంటో దీంట్లో మీ కామెంట్ ద్వారా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే నా వీడియో ఇంతేనండి. మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు ఉంటానండి.